this to me. You don't have to. No, you have to respect every other member. No. We today we are having the session. Partila Atitamga. It is corporators grievances that we are asking. No, I don't want you to speak. He is already speaking. Why are you here? No. You please sit down. I don't need any secondary person. Sit down. మేడం నేను ఎవరినో అడగడానికి చెప్పి ఏదో క్వశ్చన్ చేయడానికి అడగట్లేదు మేడం. అక్కడ ఉన్న పరిస్థితులు చెప్తున్నాం. నాకు అంబర్పేట గురించి తెలుసు, తుర్కెంజాల గురించి, అక్కడ తుగ్గుడ గురించి చెప్పాడు. అక్కడ డివిజన్లు చాలా తక్కువ, 2, 3 ఒకటే చోట పెడుతున్నారు మేడం. 70,000 ఆల్రెడీ తుర్కెంజాల్లో 70,000 ఓటర్లకు ఒకటి చేశారు మేడం. అది ఖాళీ ప్లేస్ ఉంటాయి, అక్కడ ఉన్నట్టు గ్రామీణ వాతావరణం ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం పాలన చేయడానికి అక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తే చాలా ఇబ్బంది అవుతాయి అని చెప్పి ఇక్కడ చిన్న 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకి డివిజన్లు పెరిగిపోయినాయి మేడం. ఇక్కడ అసలు 2009లో అవే డివిజన్లు ఉంటాయి, 2014లో అవే డివిజన్లు ఉంటాయి, 2016లో అవే డివిజన్లు ఉంటాయి, 2020కి అవే డివిజన్లు ఉంటాయి. అవి వీళ్ళకి మాత్రం పెరుగుతుంటాయి. అక్కడ నగర శివార్లు ఏం పాపం చేసినప్పుడు మాకు 2007లో మాకు ఎల్బీ నగర్లోని జిహెచ్ఎంసీలో కలిపేటప్పుడు ట్యాక్సులు పెరిగాయి. ఏం పెరిగాయి, మీకు అన్ని విధాలు బాగుంటాయి. ఈ రోజు మేము బంజారాల్స్ కంటే ఎక్కువ ఎల్బీ నగర్లో ట్యాక్స్ కడుతున్నాం మేడం. ఈ రోజు వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ట్యాక్సులు మాయి పోవాలి, అభివృద్ధి ఎక్కడ పోతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళని అభివృద్ధి ఎక్కడ పోతుంది అనేది వాళ్ళు ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఎల్బీ నగర్ లో మేము 200 కోట్లు you don't worry whether we are noting down or whatever it is. Okay, we are no, you don't have to worry about it. They are noting down. In my speech I've specifically said we are noting down. So you what you're not seeing it, how do you know it is being recorded also? So you don't have to give us the suggestions. We are already doing what we have to do. What we are doing, we are doing it. Please sit down. It is being recorded. I don't have to specifically tell you again. ఈ రోజు కూడా మాకు అదే బాధ ఉంది మేడం. ఆ రోజు మమ్మల్ని అన్యాయంగా తీసుకొచ్చి ఇలా కల్పించారు. ఆ రోజు మున్సిపాలిటీ ఉంటే మా ట్యాక్సులు వేరు ఉంటాయి. ఒక 100 గజాల పర్మిషన్ తీసుకోవాలంటే ప్లాట్ కొన్నంత పైసలు అవుతాయి మేడం, పర్మిషన్లకు అంత అవుతాయి. ఈ రోజు కూడా అక్కడ గ్రామాలలో ఉన్నోళ్ళు, గ్రామ వృత్తులు ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళకు సమాచారం లేదు, అక్కడ ఇక్కడ పాలనాపరమైనటువంటి విధానాలు లేవు అని చెప్పేసి చెప్పినాం. ఈ 7 రోజులు అనేది నెల రోజులు పెంచమని చెప్పి మేము వినతి పత్రం మా పార్టీ తరఫు నుంచి మీకు కూడా ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇది నెల రోజులు పెంచాలని చెప్పి. అదే విధంగా మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 2009, 16, 20 3 సార్లు కార్పొరేషన్ ఎన్నికలు అయినప్పుడు ఇక్కడ మాత్రమే డివిజన్లు పెరుగుతున్నాయి. నగర శివార్లు పెరిగేటి మాత్రం తక్కువ. అంతకుముందు 70,000 ఉండే, ఇప్పుడు 40,000 అయింది. ఆ 40,000 అయిన దాంట్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి మేడం. గ్రామీణ వాతావరణంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అభిప్రాయాలు తీసుకోండి. ఇక్కడ గట్కేసర్ కానివ్వండి, కీసరబాలయ్య కానీ, మా ఇక్కడ అంబర్పేట ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు 2 డివిజన్లు కాకుండా 4 డివిజన్లు పెంచాలని చెప్పి చెప్తున్నాం. మీరు ఒకటి ఇందాక చెప్పిన కూడా జైల్పల్లికి పక్కన ఉన్నటువంటి తుర్కెంజాల్కి ఏం తేడా ఉందని, అక్కడ ప్లేస్లు ఏమున్నాయి, అక్కడ ఏమున్నాయని ఎవరు మెప్పు గురించి పెంచారు అనేది మేము ఇప్పుడు ఇబ్బంది పడుతా ఉన్నాం. దాన్ని చేయండి. ఇక్కడ నగరంలో ఉన్నటువంటి మీరు కూడా చూడండి మేడం, గోశామాలు ఒకటే పెంచారు, పక్కన బహదూర్పురకు 3 పెంచారు, అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి నా పెళ్లికి 3 పెంచేసిండ్రు. అందుకే నేను చెప్తున్నాను మేడం, ఇక్కడ కొద్దిగా తగ్గించి నగర శివారు అక్కడ గ్రామాలలో పెంచండి. ఇందాక మల్లన్న చెప్పినట్టుగా అక్కడ కూడా పాలన దగ్గరకు అవుతుంది అని చెప్పి చేస్తున్నాం. లేకపోతే